శాస్త్రాలలో చెప్పినట్లుగా మొత్తం బ్రహ్మాండాన్ని నడిపించే ఒక రహస్య విద్య ఉంది. శ్రీవిద్య అనే ఈ సాధన అంత శక్తివంతమైనది. దాన్ని సరైన భావంతో చేస్తే సాధకుడి జీవితంలో సంపద, యశస్సు మరియు అదృష్టం స్వయంగా ఆకర్షితమవుతాయి. అయితే దీన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచారు, ఎందుకంటే సిద్ధత లేకుండా ఇది ప్రమాదకరం కూడా కావచ్చు. ఈరోజు మేము మీకు ది హిడెన్ శ్రీవిద్యా కోడ్ అంటే ఏమిటి మరియు ఏ ముందస్తు జాగ్రత్తలు పాటించాలి అవసరమో చెప్తాము. అలాగే చివర్లో నేను మీకు ఒక సులభమైన పద్ధతిని కూడా చెప్తాను. దాన్ని ఎవరైనా ఇంట్లోనే చేయవచ్చు. అందుకే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీవిద్యను ఎప్పుడూ రహస్యమయమైన మరియు గుప్త సాధనగా పరిగణిస్తారు. ఈ సాధన దేవీ త్రిపురసుందరి ఉపాసన యొక్క అత్యున్నత మార్గం. త్రిపురసుందరి కేవలం ఒక దేవత కాదు, బదులుగా మొత్తం సృష్టి యొక్క అధిష్టాత్రి శక్తి. ఆమె 3 లోకాల సుందరి అని చెప్పబడుతుంది. ఆమె రూపం, రసం మరియు ఆనందం యొక్క పరమమూలం. సాధకుడు ఆమె ఉపాసన చేసినప్పుడు అతను కేవలం దేవీ కృప మాత్రమే కాకుండా మొత్తం బ్రహ్మాండ శక్తిని తన జీవితానికి ఆహ్వానిస్తాడు. శ్రీవిద్యను సామాన్య పూజ నుండి భిన్నంగా పరిగణించడానికి కారణం ఏమిటంటే ఇది కేవలం మంత్ర జపం లేదా కేవలం యంత్ర స్థాపన కాదు. ఇది 3 అద్వితీయ సంగమం: మంత్రం, యంత్రం మరియు తంత్రం. మంత్రం సాధకుడి లోపలి చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. యంత్రం బాహ్య శక్తిని ఆకర్షిస్తుంది మరియు సమతుల్యం చేస్తుంది, మరియు తంత్రం ఆ రెండింటినీ కలిపి సాధకుడిని కొత్త స్థాయికి చేర్చే ప్రక్రియ. ఇదే కారణంగా శ్రీవిద్యను రాజవిద్య అని పిలుస్తారు, అంటే విద్యల విద్య. ఈ సాధన యొక్క కేంద్రం శ్రీచక్రం. శ్రీచక్రాన్ని బ్రహ్మాండ శక్తి యొక్క మ్యాప్గా పరిగణిస్తారు. ఒక మ్యాప్ మనకు దారి చూపిస్తుందో, అలాగే శ్రీచక్రం సాధకుడిని ఆత్మజ్ఞానం మరియు దైవత్వం వైపు తీసుకెళుతుంది. ఇది ఏ సామాన్య రేఖాగణిత ఆకృతి కాదు, బదులుగా దేవి యొక్క పూర్తి శక్తుల రూపం. దీని ప్రతి త్రిభుజం, ప్రతి రేఖ మరియు ప్రతి బిందువు లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలున్నాయి. ఈ ఆవరణలు సాధకుడి ప్రయాణం యొక్క 9 దశల్లా ఉంటాయి. మొదటి ఆవరణం సాధకుడికి భౌతిక ప్రపంచం యొక్క కోరికలు మరియు బంధాల అవగాహన కలిగిస్తుంది, మరియు అంతిమ ఆవరణం అతన్ని పరమశాంతి మరియు బ్రహ్మజ్ఞానం వైపు తీసుకెళుతుంది. ఈ ఆవరణల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు సాధకుడు నెమ్మదిగా బాహ్య ప్రపంచ ఆకర్షణ నుండి ముక్తుడవుతాడు మరియు తన లోపలి చైతన్యంతో సంబంధం ఏర్పరచుకోవడం ప్రారంభిస్తాడు. ఇదే ఆత్మను దేవితో కలపడం యొక్క ప్రయాణం. ఈ 9 ఆవరణల లోపల మొత్తం 43 త్రిభుజాలున్నాయి. ఈ త్రిభుజాలను దేవతలు మరియు శక్తుల నివాస స్థానంగా పరిగణిస్తారు. ప్రతి త్రిభుజం ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. సాధకుడు శ్రీచక్రాన్ని పూజించినప్పుడు అతను ఆ శక్తులను జాగృతం చేస్తాడు. అది జీవితాన్ని సమతుల్యం మరియు సమృద్ధిగా చేస్తుంది. ఇదే కారణంగా శ్రీచక్రాన్ని ఇంట్లో స్థాపించడం మరియు నియమితంగా పూజించడం అత్యంత శుభంగా పరిగణిస్తారు. శ్రీవిద్య సాధన కేవలం ఏదో అద్భుతం లేదా త్వరిత లాభం కోసం కాదు, బదులుగా ఇది సాధకుడిని ఆంతరంగికంగా మార్చుతుంది. ఈ సాధన మనసు యొక్క కల్మసాలను నెమ్మదిగా తొలగిస్తుంది మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది. సాధకుడు తన లోపలి శక్తులతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అతను నిజమైన అర్థంలో సంపద, యశస్సు మరియు ఆనందాన్ని అనుభవించగలడు. అందుకే శ్రీవిద్య కేవలం సాధన కాదు, బదులుగా జీవితాన్ని జీవించే ఒక దైవిక మార్గమని చెప్పబడుతుంది. ఇది నిజమైన సమృద్ధి కేవలం భౌతిక వస్తువుల్లో లేదు, బదులుగా ఆంతరిక శాంతి మరియు ఆత్మిక సమతుల్యంలో ఉందని మనకు బోధిస్తుంది. మనసు మరియు ఆత్మ దేవి త్రిపురసుందరీ శక్తితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మొత్తం ప్రపంచం సాధకుడి పక్షంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. సంపద మరియు యశస్సు యొక్క రహస్యం ఎప్పుడూ మానవ జీవితం యొక్క పెద్ద ప్రశ్న. మన శాస్త్రాలు దీనికి సమాధానం శ్రీవిద్యా సాధనలో దాగి ఉందని చెప్తాయి. వేదాల్లో శ్రీశబ్దాన్ని సంపద మరియు అదృష్టం యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. ఇదే కారణంగా
సాధకుడు శ్రీవిద్యా సాధన చేసినప్పుడు అతను దేవి త్రిపురసుందరి ఆ స్వరూపాన్ని జాగ్రత్తం చేస్తాడు. అది సమృద్ధి, సౌందర్యం మరియు సంపన్నత యొక్క అనంత మూలం. ఈ సాధన సాధకుడి జీవితంలో కేవలం భౌతిక సమృద్ధి మాత్రమే కాకుండా మానసిక మరియు ఆత్మిక పూర్ణతను కూడా తెస్తుంది. శ్రీవిద్య యొక్క మూలబీజం శ్రీధ్వని. దీన్ని ధన ఆకర్షణ బీజమంత్ర అని పిలుస్తారు. సాధకుడు మనసును శాంతపరచి ఈ ధ్వనిని జపించినప్పుడు ఈ శబ్దం కేవలం ధ్వనిగా మిగలదు, బదులుగా ఒక శక్తి తరంగంగా మారుతుంది. దీని ప్రతిధ్వని సాధకుడి సుప్త మనసును చేరి అతని ఆలోచనను మారుస్తుంది. ఇదే కారణంగా మంత్రం ఒక సామాన్య ధ్వని కాదు, బదులుగా చైతన్య బీజం అని చెప్పబడుతుంది. శ్రీమంత్రం యొక్క నియమిత ఉచ్చారణతో మనసు యొక్క తరంగాలు సానుకూలంగా మారడం ప్రారంభమవుతాయి మరియు వాతావరణ శక్తి స్వయంగా మారడం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా సాధకుడి లోపల మరియు బయట రెండు స్థాయిల్లో అలాంటి శక్తి ఏర్పడుతుంది. అది అతన్ని అవకాశాలు మరియు సమృద్ధి వైపు ఆకర్షిస్తుంది. మంత్రంతో పాటు యంత్రశక్తి కూడా అంతే అవసరం. శ్రీవిద్యా సాధన యొక్క హృదయం శ్రీచక్రం. ఇది కేవలం ఒక జామితీయ ఆకృతి కాదు, బదులుగా మొత్తం బ్రహ్మాండ శక్తి యొక్క మ్యాప్. ఒక సాధకుడి ఇంట్లో శుద్ధలోహ శ్రీచక్రాన్ని స్థాపించి ప్రతిరోజూ శ్రద్ధతో దీపం మరియు నీరు అర్పించినప్పుడు ఇది సామాన్య పూజ కాదు, ఇది ఒక రకమైన శక్తి సంచారం. ఇది ఇంటి నెగటివిటీని నెమ్మదిగా తగ్గిస్తుంది. నెగటివిటీ తగ్గిన కొద్దీ సానుకూల అవకాశాలు స్వయంగా ఆకర్షితమవడం ప్రారంభమవుతాయి. అనేక సాధకుల అనుభవం ప్రకారం శ్రీచక్ర పూజతో జీవితంలో ఒక విచిత్ర స్థిరత మరియు సమృద్ధి ప్రవాహం ప్రారంభమవుతుంది. అయితే శ్రీవిద్యా సాధన కేవలం బాహ్య పూజకు పరిమితం కాదు. దీని అత్యంత లోతైన ప్రభావం సుప్త మనస్సు మీద జరుగుతుంది. ఆధునిక విజ్ఞానం కూడా మన ఆలోచనలే మన జీవితాన్ని రూపొందిస్తాయని అంగీకరించింది. పాశ్చాత్యంలో లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్న దాన్నే భారతదేశంలో శ్రీవిద్య ద్వారా వేల సంవత్సరాలుగా సాధకులకు ఇస్తున్నారు. ఈ సిద్ధాంతం మనసు ఎలా ఆలోచిస్తుందో అలాగే బ్రహ్మాండం సాధకుడికి స్పందిస్తుందని చెప్తుంది. మనసు భయం మరియు కొరతతో నిండి ఉంటే జీవితంలో అదే భయం మరియు కొరత ప్రకటమవుతుంది. కానీ మనసు సమృద్ధి మరియు అదృష్ట భావంతో నిండి ఉంటే నెమ్మదిగా బ్రహ్మాండం కూడా అదే విధంగా స్పందించడం ప్రారంభమవుతుంది. శ్రీవిద్యా సాధన సుప్త మనసును మళ్లీ ప్రోగ్రాం చేస్తుంది. దీని ద్వారా సాధకుడిలోకలి నెగటివ్ సంస్కారాలు దూరమవుతాయి. వాటి స్థానంలో దేవీకృపతో సానుకూల మరియు సమృద్ధ ఆలోచనలు పుడతాయి. ఇదే కారణంగా శ్రీవిద్యను కేవలం తంత్రం లేదా మంత్రసాధనగా పరిగణించకుండా జీవితాన్ని జీవించే ఒక దైవిక విజ్ఞానంగా చెప్పబడింది. ఈ సాధన సంపద మరియు యశస్సు కేవలం బాహ్య ప్రయత్నాల నుండి కాదు, బదులుగా ఆంతరిక చైతన్యాన్ని మార్చడం ద్వారా వస్తుందని మనకు బోధిస్తుంది. సాధకుడు తన మనస్సు మరియు సుప్త మనస్సును దేవీశక్తితో కలిపినప్పుడు అతని ముందు జీవిత తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. అది సంపద ప్రవాహం కావచ్చు, యశస్సు అవకాశాలు కావచ్చు, లేదా ఆంతరిక శాంతి కావచ్చు. అన్నీ ఆ సాధకుడి జీవితంలో దిగడం ప్రారంభమవుతాయి. శ్రీవిద్యా సాధన ఎంత మహత్తరమైనదో అంత లోతైన మరియు రహస్యమయమైనది కూడా. ఇది సామాన్య పూజ కాదు, బదులుగా దేవి త్రిపురసుందరి దివ్యశక్తితో సంబంధం ఏర్పరచుకునే మార్గం. అందుకే ఇందులో కొన్ని ముందస్తు జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం సాధకుడికి సరైనది కాదు. ఎవరైనా ఈ నియమాలు అర్థం చేసుకోకుండా ముందుకు సాగితే సాధన ఫలితం రాదు మరియు కొన్నిసార్లు వ్యతిరేక పరిణామం కూడా జరగవచ్చు. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం గురుదీక్ష. శ్రీవిద్యా సాధనను శాస్త్రాల్లో ఎప్పుడూ గుప్తా మరియు దీక్షిత మార్గంగా చెప్పారు. గురువుల మార్గదర్శకత్వం లేకుండా సాధకుడు కేవలం బాహ్య పూజ చేయవచ్చు, కానీ నిజమైన అనుభవం మరియు శక్తి ప్రాప్తి సాధ్యం కాదు. గురువు మంత్రాన్ని సంచారం చేయడమే కాకుండా సాధకుడి చైతన్యాన్ని సరైన దిశలో కూడా తీసుకెళ్తారు. అందుకే శ్రీవిద్య యొక్క పూర్తి సాధన గురువు లేకుండా అపూర్ణమని చెప్పబడుతుంది. రెండవ ముందస్తు జాగ్రత్త బీజమంత్ర ఉచ్చారణ. శ్రీం వంటి బీజమంత్రాల్లో అపార శక్తి దాగి ఉంది, కాని దాని ప్రభావం శుద్ధత మరియు సరైన స్వరంతో ఉచ్చరించినప్పుడు మాత్రమే ప్రకటమవుతుంది. సాధకుడు కేవలం కనిపించడానికి లేదా తప్పు ఉచ్చారణతో మంత్రజపం చేస్తే దాని నుండి ఏ ఫలితం రాదు. మంత్రసాధన కేవలం శబ్దాల ఆట కాదు, బదులుగా ఇది చైతన్య తరంగాలను బ్రహ్మాండంతో కలిపే మాధ్యమం. అందుకే సాధకుడు మంత్రజపం చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత,
శుచిత్వం మరియు సరైన ఉచ్చారణపై దృష్టి పెట్టాలి. మూడవ మరియు చాలా అవసరమైన విషయం సాధన ఉద్దేశం. శ్రీవిద్య కేవలం సంపద పొందే సాధన కాదు. ఈ దేవి సాధన జీవితం యొక్క ప్రతి రంగంలో సమతుల్యతను ఇస్తుంది. ఎవరైనా దీన్ని కేవలం దురాశ మరియు భౌతిక లాభం కోసం అవలంబిస్తే దేవీ కృప అతనిపై నిలబడదు. శ్రీవిద్యా సాధన యొక్క నిజమైన ఉద్దేశం ఆంతరిక శాంతి, సమతుల్యత మరియు 4వ ముందస్తు జాగ్రత్త, శ్రీచక్ర శుద్ధత. సాధకుడు ఇంట్లో శ్రీచక్రాన్ని స్థాపిస్తే అది కేవలం ఒక వస్తువు కాదు, బదులుగా జీవంత శక్తి కేంద్రం. అందుకే దాన్ని ఎప్పుడూ శుద్ధంగా మరియు పూజితంగా ఉంచాలి. ధూళి, మురికితో కప్పబడిన లేదా నిర్లక్ష్యం చేయబడిన శ్రీచక్రం సాధకుడికి శుభ ఫలితాలివ్వదు. నియమితంగా దీపం, నీరు మరియు శ్రద్ధ అర్పించడం తప్పనిసరి. చివర్లో అత్యంత పెద్ద అవసరం సంయమం మరియు శ్రద్ధ. శ్రీవిద్యా సాధన సులభ మార్గం కాదు. ఇది సాధకుడి నుండి ఓపిక, సమయం మరియు నిజమైన భక్తిని కోరుతుంది. త్వరగా ఫలితాలు పొందాలనే తొందరలో సాధకుడు తన మార్గాన్ని తానే కఠినం చేసుకుంటాడు. కాని ఏ సాధకుడు సంయమం మరియు శ్రద్ధతో ముందుకు సాగుతాడో అతనికి ఈ సాధన జీవితం యొక్క పెద్ద వరమవుతుంది. అందుకే మీరు శ్రీవిద్యా సాధనా మార్గంలో నడవాలనుకుంటే ఈ ముందస్తు జాగ్రత్తలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. గురువుల ఆశ్రయం పొందండి. మంత్రాన్ని శుద్ధంగా ఉచ్చరించండి. సాధనను కేవలం దురాశ సాధనంగా చెయ్యవద్దు. శ్రీచక్రాన్ని పవిత్రంగా ఉంచండి మరియు అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ మరియు ఓపికను కాపాడుకోండి. అప్పుడే ఈ సాధన మీకు నిజమైన ఆశీర్వాదమిస్తుంది మరియు మీ జీవితం లోపల మరియు బయట 2 స్థాయిల్లో సమృద్ధ మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. అనేక మంది శ్రీవిద్యా సాధన చేయడం బహుశా కష్టమని భావిస్తారు. ఇందులో దీక్ష, గురు మరియు లోతైన అనుష్ఠానం అవసరం ఉంటుంది. శ్రీవిద్య యొక్క పూర్తి మార్గం చాలా గూఢ మరియు రహస్యమయమైనదనేది నిజం. కాని దీని అర్థం సామాన్య వ్యక్తి దీని ప్రకాశం నుండి వంచితుడుగా ఉండాలని కాదు. ఒక సాధకుడు లోతుకు వెళ్లలేకపోయినా ప్రతిరోజు జీవితంలో అవలంబించగల ఒక సరళ పద్ధతి ఉంది. ఇంట్లో మీరు శుద్ధ రాగి లేదా పారద శ్రీచక్రాన్ని స్థాపిస్తే అది స్వయంగా ఒక శక్తివంతమైన శక్తి కేంద్రంగా మారుతుంది. ఈ శ్రీచక్రం సామాన్య లోహముక్క కాదు, బదులుగా దేవీ త్రిపురసుందరి యొక్క జీవంత ప్రతీక. సాధకుడు శ్రద్ధ మరియు భక్తితో దాని ముందు దీపం వెలిగించినప్పుడు దీపజ్వాల కేవలం చీకటిని మాత్రమే కాకుండా లోబలి నెగటివ్ ఆలోచనలు మరియు బయట నెగటివ్ తరంగాలను కూడా దూరం చేయడం ప్రారంభిస్తుంది. ఇది ఒక తలుపులా, అది సాధకుడి మనస్సు మరియు దేవీ శక్తి మధ్య సంబంధాన్ని స్థాపిస్తుంది. దీపమర్పించిన తర్వాత సాధకుడు కేవలం ఒక బీజమంత్రాన్ని జపించాలి. శ్రీం. ఈ మంత్రం చాలా చిన్నది, కాని దాని శక్తి అపారం. ఒక వ్యక్తి శాంత మనస్సుతో కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఈ ధ్వని తరంగాలు సాధకుడి సుప్త మనస్సును చేరతాయి. నెమ్మదిగా ఇది మనసు యొక్క లోతును శుద్ధి చేస్తుంది మరియు పేదరికం, భయం లేదా నెగటివిటీకి సంబంధించిన సంస్కారాలను మార్చడం ప్రారంభిస్తుంది. ఇదే కారణంగా శ్రీమంత్రాన్ని ధన ఆకర్షణ మంత్ర అని కూడా పిలుస్తారు. ఈ సాధన సాధకుడి జీవితంలో కొత్త సాధ్యతలు మరియు అవకాశాల తలుపులు తెరవడం ప్రారంభిస్తుంది. కాని కేవలం మంత్రజపం మాత్రమే సరిపోదు. అత్యంత అవసరమైనది దేవీ త్రిపురసుందరి ధ్యానం. సాధకుడు తన కళ్ళు మూసి దేవి యొక్క దివ్య స్వరూపాన్ని స్మరించి మరియు స్పష్టమైన భావంతో తన మనోకామనలను వ్యక్తపరిచినప్పుడు ఈ సాధన పూర్తవుతుంది. దేవి కేవలం శబ్దాలు వినదు, ఆమె భావాలు వింటుంది. భావం శుద్ధంగా ఉంటే సాధకుడి కోరిక నెమ్మదిగా బ్రహ్మాండంలో ప్రసారమవుతుంది మరియు సరైన సమయంలో సరైన అవకాశంగా తిరిగి వస్తుంది. ఈ అభ్యాసం సరళమైనది మరియు ఇందులో ఏ కఠిన అనుష్ఠానం అవసరం లేదు, కాని దీని ప్రభావం లోతైనది. ప్రతిరోజు కేవలం 10 నుండి 15 నిమిషాలు ఈ సాధన చేసే వ్యక్తి జీవితంలో నెమ్మదిగా సంపద, యశస్సు మరియు సానుకూల శక్తి ఆకర్షితమవడం ప్రారంభమవుతుంది. ఈ ఆకర్షణ ఏదో మాయలా హఠాత్తుగా జరగదు, బదులుగా సాధకుడి ఆలోచన మరియు వాతావరణం మారుతూ జీవితంలో కొత్త దిశను తెస్తాయి. ఇదే శ్రీవిద్య యొక్క పెద్ద కానుక.
ఇది లోపల మరియు బయట రెండు స్థాయిల్లో సాధకుణ్ణి మార్చుతుంది. అందుకే మీరు శ్రీవిద్య లోతులో వెళ్లలేకపోయినా కూడా ఈ సరళ సాధన మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయగలదు. శ్రద్ధతో శ్రీచక్రాన్ని స్థాపించండి, దీపం వెలిగించండి, శ్రీ మంత్రాన్ని జపించండి మరియు దేవి ధ్యానం చేయండి. నెమ్మదిగా మీరు అనుభవిస్తారు. జీవిత అడ్డంకులు కరుగుతున్నాయి మరియు అవకాశాలు మీ చుట్టూ స్వయంగా ప్రకటమవడం ప్రారంభమవుతున్నాయి. ఈ సరళ సాధన మీ జీవితాన్ని సంపద, యశస్సు మరియు సమతుల్యత వైపు తీసుకువెళ్తుంది. శ్రీవిద్య సామాన్య పూజ కాదు. ఇది కేవలం దీపం వెలిగించడం లేదా మంత్రజపం చేయడం మాత్రమే కాదు. బదులుగా ఇది దేవీ త్రిపురసుందరి యొక్క దివ్య ఆశీర్వాదం. సాధకుడు నిజమైన మనస్సు మరియు శుద్ధ హృదయంతో ఈ మార్గంలో నడిచినప్పుడు అతని జీవితంలో కేవలం సంపద మాత్రమే కాకుండా పూర్తి యశస్సు, ప్రేమ మరియు ఆధ్యాత్మిక ఆనందం కూడా జాగృతమవడం ప్రారంభమవుతుంది. ఇదే శ్రీవిద్య యొక్క నిజమైన శక్తి. ఇది సాధకుణ్ణి బయటి ఆకర్షణల నుండి దాటి లోపలి జ్యోతితో కలుపుతుంది. గుర్తుంచుకోండి, నిజమైన హిడెన్ శ్రీవిద్యా కోడ్ ఏ రహస్య పుస్తకంలో దాగిలేదు, ఏ అద్భుత వచనంలో కూడా లేదు. అది మీ స్వంత జీవితంలో దాగి ఉంది. సాధకుడు దేవితో లోతుగా సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, అతను తన శక్తిని సమతుల్యం చేసినప్పుడు మరియు తన మనసును శుద్ధి చేసినప్పుడు మాత్రమే ఈ కోడ్ ప్రకటమవుతుంది. మరియు ఇది ప్రకటమైనప్పుడు సాధకుడు ఏ సంపద లేదా అద్భుతాలకు ఆకర్షితుడు కాడు. బదులుగా తన జీవితాన్ని స్వయంగా తాను సృష్టించుకోగలుగుతాడు. యశస్సును వెంబడించాల్సిన అవసరం లేదు. అదంతా స్వయంగా అతని జీవితంలో ప్రవహించడం ప్రారంభం అవుతుంది. దేవి త్రిపురసుందరి యొక్క ఈ సందేశం ఏమిటంటే, సంపద, యశస్సు మరియు ఆనందం ఏ బాహ్య సాధన నుండి కాదు, బదులుగా ఆంతరిక సాధన నుండి పుడతాయి. మీ మనస్సు నిర్మలమైనప్పుడు మరియు మీ శక్తి బ్రహ్మాండలయతో సంబంధం ఏర్పడినప్పుడు జీవితం యొక్క ప్రతి అడ్డంకి స్వయంగా దూరమవుతుంది. ఆ క్షణంలో సాధకుడికి నిజమైన సంపన్నత అంటే ఆంతరిక శాంతి ఉన్నచోట మరియు బయట అవకాశాలు ఉన్నచోట అని అనిపిస్తుంది. ఈ జ్ఞానం మీకు అమూల్యమని అనిపిస్తే, ఇది మీ జీవితంలో ఏదైనా కొత్త దిశను, ఏదైనా కొత్త ప్రేరణను ఇస్తే, దీన్ని మీలోనే ఉంచుకోవద్దు. ఇతరులకు కూడా ఈ దివ్య సందేశం చేరాలి. ఈ వీడియోను లైక్ చేయండి. దీని ద్వారా ఇది ఇతరులకు కూడా చేరుతుంది. దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. దీని ద్వారా వారికి కూడా దేవి యొక్క ఈ గుప్త విద్య లాభం లభించవచ్చు. మరియు మీరు ఇలాంటి లోతైన రహస్యాలు మరియు ప్రాచీన జ్ఞానాన్ని నిరంతరం పొందాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు, బదులుగా ఇది కేవలం ప్రారంభం. ప్రతిసారి మనం సనాతన ధర్మానికి సంబంధించిన ఏదైనా కొత్త విషయం, ఏదైనా కొత్త రహస్యం మరియు ఏదైనా కొత్త జ్ఞానంతో కలుస్తాము. అప్పటి వరకు మీలో శ్రద్ధను జాగృతం చేసుకోండి, మీ మనస్సును పవిత్రంగా ఉంచండి మరియు గుర్తుంచుకోండి, దేవి ఎప్పుడూ నిజమైన మనస్సుతో పిలుస్తున్న వారి వద్దకు వస్తుంది.